సిద్దిపేట పట్టణ కేంద్రంలోని ఓల్డ్ లైబ్రరీని తరలించడం దారుణమని, ఆ లైబ్రరీ తమకు కావాల్సిందే అని నిరుద్యోగ యువతీ యువకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు లైబ్రరీ తరలించవద్దని డిమాండ్ చేస్తూ సిద్దిపేట ఓల్డ్ లైబ్రరీ ముందు నిరసన వ్యక్తం చేశారు. ఎన్నో ఏండ్లుగా కొనసాగుతున్న లైబ్రరీ అక్కడి నుంచి తీసివేయడం వల్ల చాలా మంది నిరుద్యోగులకు ఇబ్బందులు గురవుతున్నారని అన్నారు. నా పేరు సాగరిక. మేమందరం జాబ్ ఆస్పిరెంట్స్. ఇక్కడ ఎన్నో రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వడానికి చాలామంది స్టూడెంట్స్ ఎన్నో ఇయర్స్గా ఇక్కడికి వస్తున్నారు. ఇక్కడ ప్రస్తుతం జువెనల్ కోర్టు కోసమని ఈ లైబ్రరీని తీసుకోవడం జరిగింది. గత 50 సంవత్సరాల నుండి ఈ లైబ్రరీ కొనసాగించడం జరుగుతుంది. ఇక్కడ సడన్గా వచ్చి వీళ్ళు మా ఫర్నిచర్ మొత్తంని తీసుకెళ్ళి ఇక్కడ బోర్డు పెట్టేశారు. మేము గత కొన్ని రోజుల నుండి కలెక్టర్ మేడంకి కానివ్వండి, మున్సిపల్ ఆఫీస్లో కానివ్వండి, ఇలా చాలా ఆఫీసులో మేము రిటర్న్ రిప్రజెంటేషన్ ఇచ్చాము. వారి నుండి ఎటువంటి స్పందన మాకు రాలేదు. మేము ప్రజలకి అందుబాటులో ఉండాల్సిన కార్యాలయాలు ఏవైనా, ప్రజల సమస్యలను తీర్చడానికి ఎన్నో కార్యాలయాలు ఒకటికి మించి ఎన్నో ఉన్నాయి మన సిటీలో. పోలీస్ స్టేషన్లు కానివ్వండి, బస్ స్టాప్స్ కానివ్వండి, రైతు మార్కెట్స్ కానివ్వండి, గవర్నమెంట్ స్కూల్స్ కానివ్వండి, ఇలా ఎన్నో విధాలుగా ఎన్నో రకాలుగా ప్రజల సమస్యలను దృష్టిలో పెట్టుకొని ఎన్నో సమస్యలు తీర్చుతున్నారు. మరి లైబ్రరీకి వచ్చిన సమస్య ఏంటి? మేము ఇంతకుముందు పై అధికారిని కలిసి మాట్లాడినప్పుడు ఈ లైబ్రరీ ఖాళీగా ఉంది, మాకు గవర్నమెంట్ బిల్డింగ్స్ ఖాళీగా లేవు, అందుకే ఈ లైబ్రరీని తీసుకుంటున్నామని అన్నారు. అయితే ఈ లైబ్రరీ ఖాళీగా లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఎంతోమంది నిరుద్యోగులు కానివ్వండి, స్టూడెంట్స్ కానివ్వండి, మన సీనియర్ సిటిజన్స్ కానివ్వండి వచ్చి చదువుకోవడం అనేది జరుగుతుంది. న్యూస్ పేపర్ రీడింగ్ అయినా, ఎగ్జామ్స్కి అయినా. అలాంటిది ఖాళీగా ఉందని చెప్పడం మాత్రము సమంజసం కాదు. మా లైబ్రరీని మాకు ఇవ్వాలి. మేము ఎంతో కష్టపడి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం మేము ఇక్కడ ప్రిపేర్ అవ్వడానికి వస్తున్నాం. న్యూ లైబ్రరీ ఉంది కదా అని అంటున్నారు, కానీ న్యూ లైబ్రరీ మాకు చాలా దూరం ఉంది. రవాణా సౌకర్యాలు చాలా కష్టం. మేము రోజు 100 రూపీస్ పెట్టి పోయేంత మాకు స్తోమత లేదు. మంత్లీ 3000 రూపీస్ ఆటో ఛార్జెస్కి అయిపోతాయి. అక్కడ బస్ రూట్ లేదు, ఫెసిలిటీస్ లేవు అటు సైడ్. మెయిన్గా ఉమెన్కి చాలా కష్టం అటు సైడ్ వెళ్ళడం, సెక్యూర్గా ఉండదు. ఇది అలాగే మెన్కి కూడా ఇబ్బంది, అంత దూరం వెళ్ళడము, పెట్రోల్ ఛార్జెస్ పెట్టుకొని మెన్కి అందరికీ ఇబ్బందిగానే ఉంటుంది. దయచేసి మా గ్రంథాలయాన్ని, ఇది సిటీ సెంటర్లో ఉంది కాబట్టి ఇది ఈ విధంగానే కొనసాగించాలి. ఇది ఉమెన్కి, మ్యారీడ్ ఉమెన్కైనా, నార్మల్ అన్మ్యారీడ్కైనా, జెంట్స్కైనా అందరికీ అందుబాటులో ఉంటుంది. అందరికీ వాకేబుల్ డిస్టెన్స్లో ఉంది కాబట్టి వేరే పనులు చూసుకుంటూ పార్ట్ టైం జాబ్ చేసుకునే వాళ్ళు కూడా జాబ్ చేసుకున్న తర్వాత కూడా వచ్చి మళ్ళీ చదువుకోవడం అనేది జరుగుతుంది. దయచేసి